NK20 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట వచ్చేదైతే అస్సలు మర్చిపోకండి. నమస్తే, వెల్కమ్ టు NK24 టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఏదైతే మరి గత కొన్ని రోజులుగా మహా కుంభమేళా అనేది మన దేశంలో ఎంతో ప్రాచుర్యత పొందింది. 144 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ కుంభమేళా ప్రపంచ దేశాలలో కూడా భారతదేశం అనేది చాలా మరి ఎంతో గౌరవంగా ఉన్నతంగా జరుపుకుంటుంది. అయితే ఇది ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళాకి మేమైతే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం నుండి కొంతమంది మిత్రులమైతే మేము కారు నుండి అయితే ఈ జాతరకు అయితే రావడం జరుగుతూ ఉన్నది. ఇదే క్రమంలో వచ్చే క్రమంలో మేమైతే మరి దాదాపుగా ఒక 300 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికైతే రావడం జరిగింది. వచ్చే క్రమంలో అయితే ఇక్కడ మహారాష్ట్రలో నాగ్పూర్ వద్ద పెద్ద ఎత్తున మరి ఏదైతే తెలంగాణలో భద్రాచలం వద్ద రామాలయం టెంపుల్ ఎలా అయితే ఉందో మరి సీతమ్మ వారు కొలువు ఉన్నట్లుగా ఏదైతే కొండగట్టులో ఎట్లయితే ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ఒక గుడి ఉన్నటువంటి సందర్భం ఉందో అదేవిధంగా మహారాష్ట్రలో నాగ్పూర్ వద్ద మరి రామ్టెక్ అనేది ఒక దేవాలయం అయితే చాలా ప్రసిద్ధిగాంచింది. ఏదైతే ఈ ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి మరి అయోధ్యలో ఏదైతే మరి రాముని యొక్క సంస్థానము ఉన్నటువంటి సందర్భంగా ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇటు మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటువంటి ఈ సందర్భంగా తను వనవాసం చేసే క్రమంలో ఎక్కువైతే ఈ రామ్టెక్ అదే ప్రాంతంలో మరి ఎక్కువగా సీతారాములు మరి రామలక్ష్మణులు గడిపినటువంటి సందర్భంగా ఈ టెంపుల్ అనేది చూస్తాను. చాలా ఇది పురాతనమైన టెంపుల్. ఇక్కడ ఏదైతే కుంభమేళాకు వచ్చేటువంటి చాలామంది భక్తులు కూడా నాగ్పూర్ వద్ద ఉన్నటువంటి రామ్టెక్ దేవాలయం వద్ద కూడా మరి చాలామంది అక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఎందుకంటే వచ్చే క్రమంలో రాముని యొక్క గుడిని దర్శించుకునే అక్కడ చాలా ప్రత్యేకత ఉంది. పెద్ద కోట మన తెలంగాణలో ఎట్లయితే గోల్కొండ కోట ఉందో ఆ కోట లాగానైతే పెద్ద ఎత్తునైతే అక్కడ మంచి కోట ఉంది. అందులో ముఖ్యంగానైతే సీతా రాములకు సంబంధించినటువంటి కావచ్చు, ఒకవైపు హనుమంత్ ఉంది, రామ లక్ష్మణకు సంబంధించింది, విశ్వామిత్రకు సంబంధించినటువంటి ఒక పెద్ద కోట అయితే ఉంది. దాని వెనకాల కూడా పెద్ద ఎత్తున ఒక చెరువులాగా ఉండి మరి అది కూడా ఏదైతే సాగుకు చేసుకోవడానికి రైతులకు ఆ నీరు స్టోరేజ్ అయి ఉండి మొత్తానికైతే అక్కడ రైతులకు ఉపయోగపడేలాగా ఒక పురాతనమైనటువంటి కోటలాగా మాత్రం ఇది చాలా ప్రాచుర్యం పొందినట్లుగా చూస్తుంది. ఇక్కడ వచ్చే భక్తులు కూడా చాలామంది ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటే వారికి కుటుంబానికి ఏదో మంచి జరుగుతుంది అన్నటువంటి ఒక సందర్భంలో అయితే భక్తులు మరి అనుకుంటున్న సందర్భంలో ఈ వీడియో అయితే మేము తీయడం జరుగుతూ ఉంది. మేమైతే ప్రయాగ్రాజ్కు బయలుదేరే క్రమంలో ఇక్కడ ఏదైతే రామ్టెక్ మందిరం దగ్గర మరి చాలామంది మాట్లాడుకునే సందర్భంలో మేమైతే అక్కడికి రావడం జరిగింది. ఆ టెంపుల్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి మేము కూడా వచ్చినాం. ఎవరైతే మీరు కుంభమేళాకు రాలేదని బాధపడతా ఉన్నారో మేమైతే ఏదైతే ఈ కుంభమేళాకు సంబంధించినటువంటి దారిలో ఈ వేలో ఏవైతే ప్రత్యేకంగా ఉన్నాయో ఒకవైపు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నర్మదా టెంపుల్ కావచ్చు, మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి రామ్టెక్ నాగ్పూర్ దగ్గర ఉన్నటువంటి మహారాష్ట్రలో రామ్టెక్ ఇది దేవాలయం కావచ్చు, చాలా మరి అన్నీ కూడా మేము నేషనల్ హైవే పక్కకు ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి అన్నింటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే రానటువంటి వాళ్ళు బాధపడకుండా మరి ఏదైతే మన NK24 టీవీలో వచ్చేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు గమనించండి. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కోట చాలా ఏళ్ల కింద కట్టినటువంటి కోట. ఈ రోజులలో మనం ఎంత టెక్నాలజీ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో మరి ఇనుప రాళ్ళు కావచ్చు, సిమెంట్ కావచ్చు చాలా వినియోగించుకొని మరి మనం కట్టినా కూడా ఇంత వందల సంవత్సరాలుగా ఉండేటువంటి క్రమం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగానైతే చాలా మంచి ఏదైతే టెంపుల్ చాలా ఏళ్ళ నుంచి కూడా మరి చెక్కు చెదరకుండా బండరాళ్ళతో నిర్మాణం చేసినటువంటి గోపురాలు, మరొక వైపు వాటర్ సిస్టమ్ కూడా చాలా అంటే ఒక ఆధునిక టెక్నాలజీ ఇప్పుడు ఒక 100 ఏళ్ల కింద మరి వాళ్ళు కట్టినటువంటి టెక్నాలజీ అది ఇప్పుడు ఈరోజు మనం మోడర్న్ యుగంలో ఉపయోగించుకొని ఈ టెంపుల్ అయితే మనం చూస్తా ఉన్నాం. చాలామంది అయితే వివిధ రాష్ట్రాల నుంచి ఒక తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కావచ్చు చాలా రాష్ట్రాల గుండా వచ్చే ప్రజలు మాత్రం ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఒకవైపు ఇక్కడ ఒక గుండంలా ఉండి అందులో స్నానాలు ఆచరించే విధంగా, మరొక వైపు అక్కడ మరి ఏదైతే దేవతలు ఉన్నటువంటి ఆ సందర్భంలో అక్కడ చాలా సెక్యూర్గా ఉన్నటువంటి ఒక కోటలాగా చుట్టూ అయితే వారికి పరిహారం కూడా ఒకవైపు మెట్లు సీక్రెట్గా మరి ఏదైనా దాడి జరిగినప్పుడు కాదు, యుద్ధం జరిగినప్పుడు మాత్రం అక్కడ కోట చాలా భద్రంగా ఉండే విధంగా ఈ యొక్క కోట నిర్మాణం అనేది చాలా జరిగింది. రామ్టెక్
ఏదైతే మందిరం అనేది కూడా రామాలయానికి సంబంధించినటువంటి రాముడు కొలువైనటువంటి ఒక సందర్భంగా ఇక్కడ భక్తులు చెప్తా ఉన్నారు. చాలా బాగుంది, వ్యూ కూడా చాలా బాగుంది. మీరు చూస్తూ ఉన్నారు, మీకు చూపిస్తూ ఉన్నాం ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి, ఆ కోట ఎలా ఉంది, మరి దానికి సంబంధించినటువంటి వ్యవహారము ఏమి ఉంది అనేది మీకైతే వీడియో చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. మీరు మా ఛానల్ చూసే మొదటి వారు చూస్తే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మరింత సమాచారం ఎవరైతే ప్రయాగ్రాజ్ కుంభమేళకు రానటువంటి వారు ఉంటారో వాళ్ళకు షేర్ చేయండి. చూస్తున్నారు కదా మీరు శివాలయం, మరొక వైపు అక్కడ మసీదు కూడా, మరి ముస్లింకి సంబంధించినటువంటి మసీదు కూడా ఆ శివాలయం పక్కన, ఆ రామాలయం పక్కన ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం వీడియోలో చూసాం. ఇది రామ్టెక్ ఏదైతే మరి నాగ్పూర్ దగ్గర మహారాష్ట్ర దగ్గర ఉన్నటువంటి ఈ వే మరి నేషనల్ హైవే వెంట వచ్చేటువంటి క్రమంలో అయితే ఈ వీడియోని అయితే మేము షూట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా మీ అందరు కూడా ఈ వీడియోని చూసి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా మీకు ఇంకా ఎలా కావాలో అలా చెప్తే ఆ కామెంట్ రూపంలో మరి అక్కడ ఆ ప్రదేశాలను షూట్ చేసి మీకు అందించేటువంటి ప్రయత్నం NK24 టీవీ చేసేది. NK24 టీవీని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఆదరించగలరని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.